జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. తులారాశి వారిపైన అమ్మవారి యొక్క దృష్టి పడింది. మీ జాతకంలో ఈ 3 పేర్లు గల ద్రోహులు కనిపిస్తున్నారు. అయితే ఈ పేర్లు గల 3 ద్రోహుల కారణంగా మీ యొక్క జీవితం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. అలాగే ఆ ద్రోహులు పన్నే కుట్రల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోనికి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇక వివరంలోనికి వస్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆకర్షణీయంగా కనిపించాలి అనే తపనను కలిగి ఉంటారు. అలాగే అందరితో కలుపుకొని పోయే తత్వం కలవారుగా ఉంటారు. ఈ విధంగా 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి నుంచి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా నూతన వ్యాపారాలు చేయాలి అనే తపన కూడా ఈ తులారాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి అని విభిన్నంగా ఆలోచిస్తారు. తెలివితేటలు ఈ వ్యక్తులకి అధికం. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. వీరిలో తొందరపాటుతనం కనిపించదు. ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు వీరికి మంచి ఫలితాలను ఇవ్వవు. చర్చించి తీసుకున్న నిర్ణయాలు, అనుభవజ్ఞుల సలహాతో తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి మంచి ఫలితాలనైతే ఇస్తాయి. అలాగే వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఎంతగానో కృషి చేస్తారు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీరు కలిగి ఉంటారు. మీ యొక్క సన్నిహితులు కావచ్చు, లేకపోతే నీతో పాటు పనిచేసే వ్యక్తులు కావచ్చు, మీకు కొన్ని సందర్భాల్లో మీకు కష్టాలు వచ్చినప్పుడు మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితంలో మీరు ఎదగడానికి మీరు ఎంతగానో చేయూతను అందిస్తారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో ఈ తులారాశి వ్యక్తులు స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు, వీలైనంత ఆర్థిక సాయాన్ని సైతం చేస్తుంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన సహాయాలు చేసి సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఇతరులకు సహాయం చేసి తాము అప్పుల పాలయ్యే అవకాశాలు తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని తులారాశి వ్యక్తులు కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు టెక్నికల్ రంగాలు, ఉద్యోగులకు కూడా మంచి స్థితిలో ఉంటారు. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. దీనికి కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైన ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులు అవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. ప్రేమ అంటే వ్యతిరేకత, కానీ స్నేహానికి మాత్రం ఎక్కడా లేని ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులకు ఆపదలో మీరు దేవుడిలాగా కనిపిస్తారు. ఇక ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో కష్టాలు అనుభవించారు. చాలా కాలంగా సమస్యల్లో చిక్కుకున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు
ఇంకో సమస్య వీరి ముందుకు వస్తుంది. ఇటువంటి స్థితిలో తులారాశి వారు చాలా కాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. ఆ దుర్గా అమ్మవారి యొక్క దృష్టి మీ మీద పడింది. మీ యొక్క జీవితంలో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా దుర్గాదేవి మీకు పరిష్కారం చూపించబోతుంది. ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో అనుకున్న లక్ష్యాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి లేదని బాధపడుతున్నారా? ఆర్థిక పురోగతికి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్నారు, కానీ ఎటువంటి అభివృద్ధి లేదు, ఆర్థిక పెరుగుదల లేదు, ప్రమోషన్ లేదు. ఈ విధంగా ఎన్నో రకాలుగా మానసికంగా మీరు ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతి ఒత్తిడి పనికొత్తది ఎక్కువగా ఉంది. పనికి తగినటువంటి ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అవ్వగలుగుతారు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమకు తగిన ఫలితం మీకు లభిస్తుంది. పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించి ప్రమోషన్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే మీకు జీతం పెంచడం కావచ్చు. ఈ విధంగా గుడ్ న్యూస్లు కూడా మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నాయి. అలాగే ఉద్యోగస్తుల యొక్క కోరిక నెరవేరుతుంది. మంచి అవకాశాలు మీ ముందుకి వస్తాయి. ఇంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని అవకాశాలను మీరు ఈ సమయంలో దుర్గాదేవి ఆశీస్సులతో పొందగలుగుతారు. ఎందుకంటే దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నాయి కాబట్టి మీరు ఏవైతే లక్ష్యాలను చేరుకోవాలి అనుకుంటున్నారో ఆ లక్ష్యాలు రెడీ అయ్యే అవకాశాలైతే ఉంటే తులారాశి వ్యక్తులకు వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కానీ మీ యొక్క జాతకం ప్రకారం ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. వారితో జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఈ ముగ్గురు ద్రోహులు ఉంటారు. అయితే ముఖ్యంగా KLY ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో స్త్రీలు ఉన్నా కానీ, పురుషులు ఉన్నా కానీ వారితో జాగ్రత్తగా ఉండండి. ఒక మనిషి మన మంచిని కోరుకుంటున్నారా, లేకపోతే మన చెడును కోరుకుంటున్నారా అనే విషయం మనకు ఒక సందర్భంలో కాకపోయినా మరొక సందర్భంలో పూర్తిగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో కనుక ఉంటే వారితో అప్రమత్తంగా ఉండాలి. మన చెడును కోరుకుంటున్నారు అని ఒక్కసారి మీకు అర్థమయ్యిందంటే వారిని పక్కన పెట్టేయడమే చాలా ఉత్తమం. చాలా ఉత్తమం అంటే బంధాలను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైనప్పటికీ అనవసరమైన బంధాలను మనం దూరం చేసుకోవడమే ఉత్తమం. అంటే మనం కోరుకునే వ్యక్తులతో సహవాసం చేస్తూ వెళ్ళామంటే మాత్రం మన జీవితం ఎప్పుడు కూడా సమస్యల సుడిగుండంలో మెదులుతుంది. అంటే వారు మన వెనకాల మన గురించి కోతులు తవ్వుతూ ఉంటారు, చెడుని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఎటువంటి అవకాశం దొరుకుతుందా, మనల్ని ఏ విధంగా దెబ్బతీయాలా అని చూస్తారు. కాబట్టి 3 అక్షరాలతో పేర్లు గల వ్యక్తులతో ఈ తులారాశి వారు తగినంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ వారితో చర్చించకూడదు. మీ యొక్క లైఫ్కి సంబంధించి ఎటువంటి రహస్యాలను కూడా వారితో మీరు డిస్కషన్ చేయకూడదు. చేశారంటే మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఎందుకంటే వారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మన యొక్క చెడును కోరుకునే వ్యక్తులు వారు. కాబట్టి మన యొక్క జీవితంలో ఏదైనా మనం ఇతరులకు చెప్పకూడని విషయాలు ఉన్నాయో వాటిని అస్సలు చెప్పకండి. అంటే ఈ అక్షరాలతో పేర్లు గల వ్యక్తిని అనుమానించమని చెప్పడం కాదండి. వారి యొక్క మనస్తత్వం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి అవగాహనను పెంపొందించమని వేడుకోండి. అంటే వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తుల, చెడును కోరుకునే వ్యక్తుల అని మనం అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా ఆ జ్ఞానం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీ చెడును కోరుకునే వ్యక్తులను మీరు నిరభ్యంతరంగా దూరం పెట్టేయవచ్చు. కాబట్టి తులారాశి వారు శివారాధన తప్పకుండా చేయాలి.
హనుమంతుణ్ణి ఆరాధించాలి. అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మేలు చేస్తుంది. లక్ష్మీ పూజల వల్ల ఆర్థిక పురోగతి లభిస్తుంది. మీకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. చూశారు కదండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.